పదం చేయటం. సో, ఆహ్, ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్‌లో మొదటిగా ఆహ్, ఐ వాంట్ టు డిఫైన్ వాట్ హెర్మెనెటిక్స్ ఈస్ అబౌట్. లేకపోతే ఐ వాంట్ టు టెల్ యూ ద మీనింగ్ ఆఫ్ హెర్మెనెటిక్స్. సో, బిబ్లికల్ హెర్మెనెటిక్స్ ఈస్ ద స్టడీ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ ఫర్ కరెక్ట్‌లీ ఇంటర్ప్రిటింగ్ ద బైబిల్ టెక్స్ట్. అంటే ఆహ్, వ్యాఖ్యాన శాస్త్రము ఇది దేవుని వాక్యమును సరిగ్గా అర్థం చేసుకోవటానికి, మరి వివరించటానికి వాడే సిద్ధాంతాలు మరియు పద్ధతుల యొక్క అధ్యయనం. సో, ఇట్స్ ఎ స్టడీ ఆఫ్ ది ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్. అంటే బైబిల్‌ని మనం అర్థం చేసుకోవటానికి కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. అంటే కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ తీసుకురావాలంటే మనందరం కూడా ఈ కరెక్ట్ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ నేర్చుకోవాలి. సో, ఈ ఈ స్టడీ ఏంటంటే, మనము ఈ ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్‌ని మనం నేర్చుకుంటూ, మరి ఈ సరియైన రీతిలో మనము వాక్యం యొక్క ఇంటర్ప్రిటేషన్‌ని మనం బయటికి డ్రా చేస్తూ ఉన్నాం. సో, టుడే మొదటగా ఇంట్రొడక్షన్‌లో నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇట్స్ ఎ సైన్స్ అండ్ ఎన్ ఆర్ట్. మనకిక్కడ పీపీటీలో చూస్తున్నట్లుగా, సో, హెర్మెనెటిక్స్ ఈస్ ఎ సైన్స్ అండ్ ఆర్ట్ ఆఫ్ ఇంటర్ప్రిటింగ్ ద బైబిల్. బైబిల్‌ని సరియైన రీతిలో అనువదించటానికి, వ్యాఖ్యానించటానికి హెర్మెనెటిక్స్ అంటే ఇది ఒక సైన్స్ గాను, ఆర్ట్ గాను చూస్తాం. సో, సైన్స్ అంటే మనందరికి తెలుసు కదండీ! ఇట్ ఇట్ ఫాలోస్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్. ఉదాహరణకు మనము మ్యాథ్స్ ఒకవేళ లేకపోతే సైన్స్‌లోనే మీకు చాలా ఫార్ములాస్ ఉంటాయి. వాటిని మనం డిరైవ్ చేస్తాం ఫార్ములాస్ నుంచి. సో, ఇట్స్ ఎ సైన్స్. సైన్స్‌లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్‌ని మనం అప్లై చేస్తాం. మనకు కావాల్సిన అవుట్‌పుట్ తెచ్చుకుంటాం. లేపోతే ఇది ఆర్ట్ అన్నారు. హెర్మెనెటిక్స్ అనేది ఆర్ట్ కూడా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యూజిక్ ఈస్ ఎన్ ఆర్ట్ కదండీ! మనందరం కూడా ఎవరికైనా మ్యూజిక్ తెలిస్తే మ్యూజిక్ థియరీ నేర్చుకోవాలి. ఇఫ్ యూ డోంట్ నో ద థియరీ యూ కెనాట్ ప్లే కీబోర్డ్. సో, కీబోర్డ్ తెలిసినట్లయితే మీకు 7 నోట్స్ ఉంటాయి. సి, డి, ఎఫ్, జి, ఏ, బి, సి. తర్వాత కొన్ని స్కేల్స్ ఉంటాయి. స్కేల్స్‌లోంచి కార్డ్స్ డిరైవ్ చేస్తాం. ఆ కార్డ్స్ ప్రోగ్రెషన్ అది కరెక్ట్‌గా ప్లే చేసినప్పుడు మెలోడియస్‌గా ఆ పాటకి మనము ఆ పాటని మనం కరెక్ట్ కార్డ్స్‌లో ప్లే చేయొచ్చు. సో, ఇప్పుడు హెర్మెనెటిక్స్ అని మనం ఏమర్థం చేసుకోవాలంటే, బైబిల్‌ని ఇంటర్ప్రిటేట్ చేయడానికి కావాల్సిన సైన్స్. ఇట్స్ ఎ సైన్స్ అండ్ ఎన్ ఆర్ట్. సో, వాట్ ఈస్ ది అల్టిమేట్ గోల్ అంటే, యాస్ వి సీ ఇన్ దిస్ పవర్ పాయింట్, టు డిస్కవర్ ది ఒరిజినల్ మీనింగ్ ఆఫ్ ది ఇంటెండెడ్ ఆథర్. అంటే బైబిల్ అనేది చాలా ప్రాచీన పుస్తకం. సో, ఇట్స్ ఎన్ ఓల్డ్ లిటరేచర్. కాబట్టి ఈ ఓల్డ్ లిటరేచర్‌లో ఆథర్ యొక్క ఒరిజినల్ ఇంటెంట్ ఏంటో మనం తెలుసుకొని, దాన్ని మనం బయటికి తీసుకురావాలి. సో, దట్స్ ద మెయిన్ గోల్ ఆఫ్ హెర్మెనెటిక్స్. సో, కెన్ వి గో టు ద నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్? సో, వై ఈస్ ఇంటర్ప్రిటేషన్ నెసెసరీ? మనకు ఈ వ్యాఖ్యానం చేయటం ఎందుకు నేర్చుకోవాలి? లేపోతే వ్యాఖ్యానం మనకెందుకు రావాలి? అంటే ఆహ్, మన చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథము ఆహ్, 40 డిఫరెంట్ ఆథర్స్ ద్వారా మరి ఇట్ ఈస్ రిటెన్ ఓవర్ ఎ స్పాన్ ఆఫ్ 1600 ఇయర్స్ మనకు తెలుసు. సో, ఇట్స్ రిటెన్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్. చాలా భాషల్లో ప్రాముఖ్యంగా 3 భాషల్లో బైబిల్‌ని రాయటం జరిగింది. హీబ్రూ, అరమేయిక్ అండ్ గ్రీక్. సో, ఈ బైబిల్ లాంగ్వేజెస్ మనకు తెలీదు. సో, ఆ ఒరిజినల్‌గా గ్రామటిక్ రూల్స్ మనకు తెలీదు. సో, ఈ ఇంటర్ప్రిటేషన్ ఇది ఎందుకు అవసరం అంటే, ఆ టైంలో ఆ లాంగ్వేజ్‌లో నుంచి ఆ భావాన్ని ఏదైతే కన్వే చేశారో, ఆ కల్చర్‌లో. సో, ఈ ఏన్షియంట్ కల్చర్ గదండీ! హీబ్రూ కల్చర్ అవన్నీ గూడా చాలా పాత కల్చర్స్‌లో ఇవన్నీ కూడా పాత కల్చర్స్ నుంచి డ్రా చేయబడినయి. బైబిల్‌లో అనేకమైన కల్చర్స్ మనం చూస్తాం. తర్వాత ఇది ఏన్షియంట్ హిస్టరీ, పాత చరిత్ర. సో, ఇవన్నీ గూడా మనం తెలుసుకోవాలంటే అంటే డిఫరెంట్ లాంగ్వేజెస్, ఇట్స్ అబౌట్ డిఫరెంట్ కల్చర్స్ అండ్ ఇట్స్ రిటెన్ ఇన్ డిఫరెంట్ హిస్టారికల్ టైమ్స్. సో, ఇన్ ఆర్డర్ టు నో ద ఆథర్స్ పర్స్పెక్టివ్ కరెక్ట్‌లీ,
we must interpret it carefully to understand the message correctly. సో ఆథర్ యొక్క మెసేజ్ ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నాడో ఆ కన్వే చేయాలనుకున్న మెసేజ్ మనము కరెక్ట్గా డిరైవ్ చేయాలంటే వీ షుడ్ నో దిస్ రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. సో ఇంటర్ప్రిటేషన్ అనేది ఎందుకు అవసరం అనేది మనం చూసాం. సో విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో హియర్ వి సీ అనదర్ వర్డ్. ఇప్పటి వరకు మనం చూసిన వర్డ్ ఏంటంటే హెర్మెనెటిక్స్. హెర్మెనెటిక్స్ అంటే ఏంటంటే ఇట్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అని చూసాం. ఇట్స్ ద రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. సో హెర్మెనెటిక్స్కి ఎక్సిజీసిస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి? ఎప్పుడన్నా ఎక్సిజీసిస్ అనే వర్డ్ మీరు విన్నారా? ఎక్సిజీసిస్ అనే వర్డ్ ఎప్పుడన్నా విన్నారా మీరండి? హ్యావ్ యూ హర్డ్ ద వర్డ్ ఎక్సిజీసిస్? నో బ్రదర్. నో. ఓకే, సో వెరీ గుడ్. సో ఇక్కడ ఇప్పుడు వరకు హెర్మెనెటిక్స్ అంటే ఏంటంటే దేవుని వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి లేకపోతే వివరించడానికి కొన్ని ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ అని చెప్పాం. సో ఇది సిద్ధాంతాలు లేకపోతే పద్ధతులు మనము నేర్చుకుంటున్నాం, అది అధ్యయనం చేస్తున్నాం. సో ఈ ప్రిన్సిపల్స్ని మనము అప్లై చేయటం లేకపోతే అది మనం యూజ్ చేయటం ఏమంటారంటే దాన్ని ఎక్సిజీసిస్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రిన్సిపల్స్లో మీరు ప్రిన్సిపల్స్ వాడి ఒక ఒరిజినల్ మెసేజ్లో ఆథర్ యొక్క ఉద్దేశం తెలుసుకుంటారు, తర్వాత హిస్టారికల్ కాంటెక్స్ట్ తెలుసుకుంటారు, కల్చరల్ బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటారు, ఆథర్స్ ఇంటెంట్ తెలుసుకుంటారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సరి అయిన మీనింగ్ని బయటికి తీసుకొచ్చే ప్రాసెస్ ఏమంటామంటే దాన్ని ఎక్సిజెసిస్ అంటాం. సో ఇంకొక మాటలో చెప్పాలంటే హెర్మెనెటిక్స్ ఏమో థియరీ అయితే, అంటే ఇట్స్ ద థియరీ ఆఫ్ నోయింగ్ ద ప్రిన్సిపల్స్ అండ్ మెథడ్స్ అని మనం చూస్తే, ఆ ప్రిన్సిపల్స్ని అప్లై చేయటం, ఆథర్ యొక్క ఇంటెంట్ తెలుసుకోవటం, బయటికి తీసుకురావటం, ఆ ప్రాసెస్ ఏమంటారంటే ఎక్సిజీస్ అంటారు. సో ఐ విల్ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఉదాహరణకి మనము విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళాలనుకున్నాం బై రోడ్. ఈ రోజుల్లో మనం ఏం వాడతామండి? బెంగళూరుకి విజయవాడకి రోడ్ మనకు తెలియదు, ఏం వాడతాం? గూగుల్ మ్యాప్స్. గూగుల్ మ్యాప్స్ వాడతాం. వి ఆల్ యూజ్ గూగుల్ మ్యాప్స్. సో ఇప్పుడు గూగుల్ మ్యాప్స్లో మీ స్టార్టింగ్ పాయింట్ తర్వాత డెస్టినేషన్ పాయింట్ మీరు టైప్ చేస్తే క్లియర్గా మీరు ఆ మ్యాప్ మనకు వచ్చేస్తుంది. సో ఇన్ అదర్ వర్డ్స్, ఈ మ్యాప్ ఏదైతే గూగుల్ మ్యాప్ ఏదైతే మీరు ఉందో అది గూగుల్ మ్యాప్ ఏమో థియరీ అనుకుంటే, అంటే హౌ టు గో టు బెంగళూరు, ద యాక్చువల్ జర్నీ స్టార్టింగ్ ఫ్రమ్ విజయవాడ టు రీచింగ్ బెంగళూరు, ఆ రీచ్ అయ్యే జర్నీ, ఆ ప్రయాణం ఏమంటారంటే ఎక్సిజీసిస్ అంటారు. సో హెర్మెనెటిక్స్ ఇస్ బేసికలీ ద థియరీ అండ్ exegesis is applying the rules to understand a specific message. So that's what we see in this PowerPoint kada inkokasari. So when we go, can we go to the previous slide again? So hermeneutics, yeah, so it's the principle or rules of interpretation, and exegesis is actually applying those rules to understand a specific message. Okay, we'll go to the next slide. So why is interpretation, sorry అది అయిపోయింది కదా. We have to see the dangers of wrong interpretation. ఓకే, చెప్తారా అండి? ఒకవేళ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరిగితే డేంజర్స్ ఏమవుతుంది? వాట్ ఆర్ ద డేంజర్స్ యాజ్ వి సీ ఇన్ ద స్లైడ్? సో ఇఫ్ యూఆర్ ఇంటర్ప్రిటింగ్ ద మెసేజ్ రాంగ్లీ, ఇట్ ఈస్ లీడింగ్ టు ఏ ఫాల్స్ టీచింగ్. అంటే తప్పుగా మనం ఇంటర్ప్రిట్ చేస్తే ఏదన్నా ప్యాసేజ్ని మనం టీచ్ చేసే పాయింట్ కూడా అది రాంగ్గా మనం కమ్యూనికేట్ చేస్తాం. సో ఈ రోజుల్లో చాలా ఫాల్స్ టీచింగ్స్ వచ్చేసినాయి, ఫాల్స్ డాక్ట్రిన్స్ వచ్చేసినాయి. అంటే దే టేక్ ద మెసేజ్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్, దే టేక్ ద వర్స్ అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ అండ్ యూజ్ ఇట్ ఫర్ దేర్ కన్వీనియన్స్. వాళ్ళకి ఎలా కావాలో, వాళ్ళు ఎలా వాడాలనుకుంటున్నారో, వాళ్ళు ఏ మీనింగ్ తేవాలనుకుంటున్నారో, వాళ్ళు అనుకున్న దాన్ని వాళ్ళు తేవటానికి దాన్ని అప్లై చేసి అది రాంగ్గా తీసుకొస్తారు. సో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఆల్వేస్ లీడ్స్ టు ఫాల్స్ టీచింగ్.
సో వీఆర్ నాట్ హియర్ టు టీచ్ ఫాల్స్ టీచింగ్ కదా. మనం ఏదైతే బైబిల్ ఏది చెప్తుందో, బైబిల్ ఏది బోధిస్తుందో, బైబిల్లో ఉన్న సత్యాన్ని మనం వెలికి తీసి బయటికి తీసి దాన్ని బోధించాలి. అది ఆ బాధ్యత దేవుడు మనకు అప్పచెప్పాడు. సో ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఇఫ్ యు సీ మార్క్ 16:18 దేర్ ఇస్ ఎ వర్స్, నేను చదువుతాను వినండి. అక్కడ ఏమని రాయబడి ఉందంటే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును, ఏమనగా నా నామమున దయ్యమును వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషల్లో మాట్లాడుదురు, పాములు ఎత్తిపట్టుకుందురు, మరణకరమైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారికి స్వస్థత నొందునని వారితో చెప్పాను. కాబట్టి ఇది బిలీవర్స్ ఉద్దేశించి, ఒక విశ్వాసి మరి ఒకవేళ నమ్మిన వారు ఈ సూచక్రియలను చూస్తారని చెప్తూ వీళ్ళు ఏం చెప్తారంటే కొంతమంది, ఇదిగో బిలీవర్స్ మీరు ఏం చేయొచ్చు అంటే మీరు పాములు చేత్తో ఎత్తు పట్టుకోవచ్చు. అది అంటే ఇది ఒక కమాండ్గా చెప్తూ, ఒక ఆజ్ఞగా తీసుకొని మీకు పాములు చేత్తో ఎత్తి పట్టుకున్నా మీకేం అవ్వదు. సో అలా రాంగ్గా తీసుకొస్తారు. అంటే యాక్చువల్గా ఇక్కడ ఏం వాడాడంటే ఇది ఒక మెటఫార్ అంటాం. అంటే ఇది ఒక రూపంలో ఇట్స్ ఎ పిక్చరల్ వే ఆఫ్ ప్రెజెంటింగ్ ఇట్. అంటే మీరు దీని అర్థం ఏంటంటే ఆహ్, ఎలా కాంటెక్స్ట్‌లో ఏం తీసుకోవాలంటే దేర్ ఇస్ గాడ్స్ ప్రొటెక్షన్ డ్యూరింగ్ హిస్ మిషన్. అంటే దేవుని పని చేస్తాకి మనం వెళ్తున్నప్పుడు, ఒకవేళ అది సువార్త పనైనా, ఎవాంజలిజం అయినా, దేవుని పని కొరకు మనం బయటికి వెళ్తున్నప్పుడు మనకి దేవుని కాపుదల ఉంటుంది. దేవుని భద్రత ఉంటుంది. సో ఇట్స్ ఎ ప్రొటెక్షన్. దేవుని కాపుదల మనకుంటది అని యాక్చువల్ మీనింగ్ అయితే, ఈ ఫాల్స్ టీచింగ్ వాళ్ళు ఏం చెప్తారంటే మీరు చేత్తో పట్టుకోండి పాముని. యాక్చువల్‌గా మనకి దేవుడు కొన్ని మంచి మంచి జ్ఞానం ఇచ్చాడు. దేవుడికి మంచి జ్ఞానం ఇచ్చాడు. జనరల్‌గా పాముతో ఆడుకుంటే ఏమవుతది? ఖచ్చితంగా పాము కాటేస్తది. అది విష సర్పం. యూ మే డై. సో, ఏది కూడా మనము ఛాలెంజ్ చేయకూడదు. ఇదిగో వాక్యంలో పాము ఎత్తి పట్టుకోమన్నారు గదా! నేను పాముని ఎత్తి పట్టుకుంటాను. నాకేమవ్వదు చూడండి అని, అది రాంగ్ వే ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. యాక్చువల్‌గా సాటన్ గూడా ఏం చేశాడంటే యేసు ప్రభువారిని ఒక దేవాలయ శిఖరం మీద తీసుకొని వెళ్లి నిలబెట్టి, నీవు దేవుని కుమారుడైతే క్రిందకు దూకు. ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నీ పాదములకైనను రాయి తగలకుండా వారు నిన్ను చేత్తో ఎత్తి పట్టుకుంటారంటే, అక్కడ దేవుని వాక్యములో ఏం చెప్తుందంటే దేవుని యొక్క కాపుదల గురించి చెప్తా ఉంది. కాబట్టి యేసు ప్రభువారు అది లిటరల్‌గా తీసుకొని అపవాది చెప్పినట్టుగా అది దూకాల్సిన అవసరం లేదు. దేవుని కాపుదల గురించి అక్కడ మాట్లాడారు. అలాగే సో నేనిక్కడ ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, వెన్ ద మెసేజ్, వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ఇంటర్ప్రిటెడ్ రాంగ్, that leads to false teaching. So we are always here to teach the word of God as the intended message of the author. దేవుని వాక్యము ఏదైతే కమ్యూనికేట్ చేస్తుందో దాన్ని బోధించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. సో ఐఎమ్ రియలీ ఎంకరేజ్డ్. నేను విన్నాను మీలో కొంతమంది యువర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్, యువర్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, సో యువర్ టీచర్స్, యువర్ హౌస్ వైఫ్స్, బట్ స్టిల్ యూ హ్యావ్ ద ఇంట్రెస్ట్ టు లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలనే ఆసక్తి మీకు కలిగింది. మేమంటే ఫుల్ టైంలో ఉన్నాం, ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి ఒక సిస్టమాటిక్ విధానంలో మేము నేర్చుకున్నాం. బట్ యూ హ్యావ్ ద ప్యాషన్ విచ్ ఈస్ రియలీ ఎంకరేజింగ్ అండ్ ఐ ప్రైజ్ గాడ్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ. సో విల్ మూవ్ ఫార్వర్డ్. కెన్ వి గో టు ద నెక్స్ట్ స్లైడ్? సో ద నెక్స్ట్ స్లైడ్ ఈస్ ద నేచర్ ఆఫ్ బైబిల్. సో బైబిల్ గ్రంథాన్ని మనం గమనిస్తున్నప్పుడు ఆ బైబిల్ స్వభావాన్ని చూస్తే, మన చేతిలో ఉన్న బైబిల్ ఇది నేను ఇందాక చెప్పినట్లుగా 40 ఆథర్స్, సుమారు 1600 కాలంలో, అది 1600 సంవత్సరాల కాల వ్యవధిలో బైబిల్ని రచించారు. అయితే మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ బైబిల్ గ్రంథం రాసిన ఆథర్స్ అన్ని 40 మంది ఒక రూమ్లో కూర్చొని ఒకరికొకరు డిస్కస్ చేసుకొని వాళ్ళ మాటలు ఏదో అనుకుని రాసిన మాటలు కాదు. అందుకనే డివైన్ వర్డ్ ఈజ్ ఇన్స్పైర్డ్ బై గాడ్. ఇక్కడ ఒక మాట మీరు నేర్చుకోవాలి ఏంటంటే ఇన్స్పిరేషన్. సో డివైన్ వర్డ్ ఈస్ డివైన్ ఇన్స్పైర్డ్. డివైన్ ఇన్స్పిరేషన్ అంటే ఇది ఏం చెప్తుందంటే, డివైన్ ఇన్స్పిరేషన్ అనే మాట దేవాది దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో హ్యూమన్ ఆథర్స్ని గైడ్ చేసి నడిపించి మరి ఈ
బైబిల్ గ్రంథాన్ని ఆయన రాయించారు. సో ఇందులో డివైన్ ఇన్స్పిరేషన్. సో ఈ కాంటెక్స్ట్లో మన స్టూడెంట్స్ అందరికి కూడా ఒక వర్స్ మనం మెమరీ చేసుకోవాలి. ఏంటంటే ఆ, అక్కడ ఉంది కదా, 2 తిమోతి 3:16 ఏమనుందంటే, దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇక్కడ పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ లేఖనాలంట ఇది ఎట్లా వచ్చినాయి అంటే, ఇది దైవావేశం వలన కలిగిన లేఖనాలు. నిజంగా ఇది ఇన్స్పైర్డ్ వర్డ్ ఆఫ్ గాడ్. ఇది మనుషుల కల్పించిన మాటలు కాదు. ఒకవేళ పేతురు గారు రాస్తే అందులో పేతురు గారి మాటలు ఏమి లేవు. ఏదైతే పరిశుద్ధాత్మ దేవుడు పేతురు గారితో ప్రేరేపించి రాయించారో ఆ మాటలే వారు రాశారు, కానీ వారి సొంత మాటలేమి బైబిల్లో రాయలేదు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఇన్స్పిరేషన్. రెండవ మాట ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఇందులో ఇన్నరెన్సీ. సో ఇన్స్పిరేషన్ అండ్ ఇన్నరెన్సీ. ఇన్నరెన్సీ ఏంటంటే ఇది దేవుని సత్యమైన బైబిల్ గ్రంథంలో ఎటువంటి తప్పులు కానీ అసత్యాలు కానీ లేవు. ఒకవేళ మనుషులు రాశారు కాబట్టి ఇందులో ఏమన్నా అసత్యాలు రాశారంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, బికాస్ ఇట్ ఈస్ ద ఇన్స్పైర్డ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్, ఇందులో అసత్యాలు ఏమి లేవు. మరి హ్యూమన్ ఆథర్షిప్ ద్వారా మనకు బైబిల్ రచించబడింది, కానీ మరి ఇది ఇందులో మానవ కల్పితాలు ఏమి లేవు. సో ఇట్స్ డివైన్ వర్డ్ అండ్ ఇట్స్ ఎ ఇన్స్పైర్డ్ వర్డ్ రిటన్ బై హ్యూమన్ ఆథర్షిప్స్. సో ఈ టైంలో నేను ఒక విషయం జ్ఞాపకం చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే ఎవ్రీ వన్ ఆఫ్ యూ షుడ్ హ్యావ్ ఎ స్టడీ బైబిల్. మరి మీరు తెలుగులో కానీ లేకపోతే ఇంగ్లీష్లో కానీ ఒకవేళ మంచి బైబిల్ స్టూడెంట్ అయితే మీరు ఒక స్టడీ బైబిల్ పెట్టుకోవాలి. మరి ఎందుకు ఈ స్టడీ బైబిల్ అంటే, అందులో ఇంట్రడక్షన్ అనే పేజ్లో మీరు చూడొచ్చు ఆ ఆథర్స్ బ్యాక్గ్రౌండ్, ఆ ఆథర్ ఎట్లా ఎగ్జాంపుల్గా ఆ ఆథర్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, పేరేంటి, ఏ టైంలో రాయబడింది, ఏ కల్చర్లో రాయబడింది. మరి హోలీ స్పిరిట్ గాడ్ మాథ్యూని, ఒకవేళ మాథ్యూ సువార్త చూస్తే మత్తయి సువార్తలో మరి ఏ మాటలో ఆయన రాపించాడు, అదంతా కూడా ఆ హిస్టారికల్ కాంటెక్స్ట్లో మరి ఏ సందర్భంలో రాయబడిందని తెలిసి ఉండాలంటే మనము కొంత ఈ బ్యాక్గ్రౌండ్ మనము తెలుసుకోవాలి. ఓకే, కెన్ వి గో టు ద నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్? యా, ఇక్కడ చెప్తున్నాను, సారీ. హిస్టారికల్ కాంటెక్స్ట్. సో వీ షుడ్ అండర్స్టాండ్ ద సిట్యువేషన్ వెన్ ద టెక్స్ట్ ఈస్ రిటన్. సో ఈ బైబిల్లో ఏ ప్యాసేజ్ అయినా లేకపోతే ఏ పుస్తకమైనా మరి ఏ సందర్భంలో రాశారు. ఇందాక మీకు చెప్పినట్లుగా బైబిల్లో ఉండే పుస్తకాలన్నీ కూడా మరి కొన్ని జానర్స్లో మనము అవి రాయబడి అని చెప్తాం. కొంత డిఫరెంట్ లిటరరీ వెరైటీ అంటాం. సో ఇట్స్ డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి దీంట్లో. ఉదాహరణకి నెరేటివ్. బైబిల్ చూస్తే నెరేటివ్ ఆర్ హిస్టరీ అంటే చారిత్రాత్మక కథలు ఉంటాయి. ఉదాహరణకు ఆదికాండము కానీ జాషువా కానీ ఇవి చూస్తే నెరేటివ్గా అవి ప్రజెంట్ చేయబడినాయి. తర్వాత చూస్తే లా, ధర్మశాస్త్రము, ఆజ్ఞలు. ఈ కొన్ని జానర్స్ నేను చెప్తాను, మీరు జ్ఞాపకం చేసుకోండి, మనకి టైం లేదు కాబట్టి. నెరేటివ్ ఆర్ హిస్టరీ, లేకపోతే లా, ధర్మశాస్త్రము, పోయిట్రీ అండ్ సాంగ్స్, కవిత్వం, గీతములు, లేకపోతే విజ్డమ్ లిటరేచర్, జ్ఞాన గ్రంథములు, ప్రాఫెసీ, ప్రవచన గ్రంథములు, మరి గాస్పుల్స్, సువార్తలు, ఎపిసిల్స్, పత్రికలు, అపోకలిప్టిక్ లిటరేచర్, అంత్యకాల దర్శనాలు. సో బైబిల్ అంతా కూడా డిఫరెంట్ జానర్స్ ఉన్నాయి. సో కాంటెక్స్ట్ మనకు తెలియాలంటే ముందు ఆ జానర్ ఏంటి. ఇజ్ ఇట్ ఎన్ ఎపిసిల్, ఇట్ ఎ పోయిటరీ, ఇజ్ ఇట్ ఏ నెరేటివ్ స్టోరీ, సో ఇజ్ ఇట్ ఎ లా. సో ముందు ఆ జానర్ తెలుసుకున్న తర్వాత ఆ కాంటెక్స్ట్ మనకు తెలిసి ఉండాలి. సో ఏ వెర్స్ను కూడా మనము అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని కోట్ చేయకూడదు. సో ఆ టెక్స్ట్ ఏ సందర్భంలో రాయబడింది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ హ్యావ్ 1 కొరింథియన్స్. ఈ 1 కొరింథియన్స్ అనేది ఏ లిటరేచరీ జానర్ కింద వస్తుందంటే, ఇట్స్ అన్ ఎపిసిల్. పాల్ రోట్ అన్ ఎపిసిల్ టు ద చర్చ్ ఇన్ కొరింత్. ఎందుకు ఈ ఎపిసిల్ రాశాడు? మీరు కొంత ఇందాక చెప్పినట్లుగా
స్టడీ బైబిల్‌లో మీకు ఆ ఇంట్రడక్షన్ పార్ట్‌లో పాల్ ఏ టైంలో రాసాడు? ఆ టైంలో ఆడియన్స్ ఎవరు? ఎవరిని ఉద్దేశించి రాసాడు? అక్కడ థీమ్స్ ఏంటి? ఇవి ఇంపార్టెంట్ థీమ్స్ కానీ, ఇంపార్టెంట్ థియలాజికల్ కాన్సెప్ట్స్ ఏంటి? ఇవన్నీ కూడా మీరు ఆ స్టడీ బైబిల్‌లో మీరు చక్కగా అవి చూసుకొని, వాటిని మీరు ఒక చోట మీరు నేర్చుకోవచ్చు రాసుకొని. సో, ఇక్కడ ఈ పాల్ ఎందుకు రాసాడు సంఘానికంటే, టు కరెక్ట్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద చర్చ్. అంటే కొరింథీ సంఘంలో కొన్ని సమస్యలున్నాయి. మరి ఏ సంఘమైనా సమస్యలుంటాయి కదా! వితౌట్ వెన్ ది ఒక విషయం ఏంటంటే, వెన్ దేర్ ఆర్ పీపుల్, వేర్ దేర్ ఆర్ పీపుల్ దేర్ ఆర్ ప్రాబ్లమ్స్. సో, బీ ఇట్ ఇన్ చర్చ్ ఆర్ ఔట్‌సైడ్ ద చర్చ్. సంఘంలో అయినా, సంఘం వెలుపలైనా మరి పీపుల్ ఉన్న దగ్గర ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, కొరింథీ సంఘంలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అక్కడ ఉన్న సమస్యలేంటంటే డివిజన్. మరి చాలా విషయాల్లో వాళ్ళు డివైడ్ అవుతూ ఉన్నారు. ఒక ఒకటేంటంటే కొంతమంది నేను పౌలు వాడంటున్నారు. కొంతమంది నేను అపోలో వాడంటున్నారు. కొంతమంది నేను కేఫా వాడంటున్నారు. సో, పీపుల్ బట్టి డివైడ్ అయ్యారు. ఇంకా అలా మీరు స్టడీ బైబిల్‌లో చూసుకుంటే ఏ ఏ విషయాల్లో వాళ్ళు డివైడ్ అయ్యారు. అవి కూడా మీరు తర్వాత మీరు స్టడీ చేయొచ్చు. సెకండ్ విషయం ఏంటంటే అక్కడ పాల్ ఈస్ అడ్రెస్సింగ్ ద కేస్ ఆఫ్ ఇమ్మోరాలిటీ. అంటే అక్కడ ఈ సంఘంలో కొంత అనైతికమైన ప్రవర్తన ఉంది. దేర్ వేర్ సమ్ ఇమ్మోరల్ ఇష్యూస్ ఇన్ ది చర్చ్. నిజంగా మన దేవుడు పరిశుద్ధుడు. అతడు పాపాన్ని సహించే దేవుడు కాదు. కాబట్టి పౌలు గారు కూడా మరి పరిశుద్ధుడైన దేవుడిని ఉండే సంఘంలో ఇటువంటి ఇమ్మోరాలిటీ ఉండకూడదని చెప్పి ఆ దినాల్లో సంఘాన్ని ఖండిస్తూ కొన్ని విషయాలు మీరు స్ట్రాంగ్‌గా 1 కొరింథియన్స్ 5 తర్వాత మీరు టైం ఉన్నప్పుడు చదవచ్చు. అక్కడ కొన్ని ఇష్యూస్ ఆహ్, స్పెషల్లీ సెక్సువల్ ఇమ్మోరాలిటీ గురించి కూడా ఆ సంఘంలో ఉన్న విషయాలు ఆయన పాయింట్ చేస్తూ రాశారు. సో, అక్కడ ఇమ్మోరాలిటీ చూసాం. తర్వాత మూడోదిగా మిస్‌యూజ్ ఆఫ్ స్పిరిచ్యువల్ గిఫ్ట్స్. అంటే ఈ ఆధ్యాత్మికమైన లేకపోతే ఆత్మీయమైన వరాలు ఆ దినాల్లో ఏం జరిగిందంటే అవి మిస్‌యూజ్ చేయబడ్డాయి. అంటే దే ఆర్ నాట్ యూజ్డ్ ప్రాపర్‌లీ. ఒక విషయాన్ని నేను ఇక్కడ చెప్దాం అనుకుంటున్నాను. ఇఫ్ యూ హ్యావ్ ఎ స్పిరిచ్యువల్ గిఫ్ట్, దేవుడు మీకు ఒక మంచి ఆత్మీయమైన వరం ఇచ్చారనుకోండి. యూ హ్యావ్ టు యూజ్ ద స్పిరిచ్యువల్ గిఫ్ట్ ఫర్ ద ఎడిఫికేషన్ ఆఫ్ ద బాడీ. నీకున్న గిఫ్ట్ తలాంతు దేవుడు ఎందుకు ఇచ్చాడు? సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వు వాడటానికి దేవుడు నీకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్‌ని నీకు గ్లోరిఫై చేసుకోవడానికి నువ్వు వాడుకున్నావు అనుకో, అదేమవుతుంది? ఇట్స్ మిస్‌యూజింగ్ ఆఫ్ ద గిఫ్ట్. సో, దేవుడు ఎప్పుడు కూడా గిఫ్ట్ ఇచ్చాడంటే అది నీ కొరకు కాదు గానీ సంఘ క్షేమాభివృద్ధి కొరకు. సో, ఇక్కడ ఈ హిస్టారికల్ కాంటెక్స్ట్‌లో ఈ కొరింథీ సంఘానికి ఓకే. ఇన్ని ఇష్యూస్ ఉన్నాయా? ఇక్కడ మీరు తర్వాత చూస్తే చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మనం ఆ టాపిక్ కాదు. వి ఆర్ నాట్ డూయింగ్ కొరింథియన్స్ బుక్ స్టడీ కాబట్టి. సో, ఇది హిస్టారికల్ కాంటెక్స్ట్ మీకు తెలుసుకోవాలి. వెన్ యూ ఆర్ ఇంటర్ప్రిటింగ్ ఎ స్క్రిప్చర్ ఆర్ ఎ పాసేజ్ మీకు ఖచ్చితంగా ఆ చారిత్రక నేపథ్యము, ఆ హిస్టారికల్ కాంటెక్స్ట్ తెలిసి ఉండాలని నేను చెప్తూ ఉన్నాను. సో, విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. సో, ఇప్పటి వరకు గూడా మనం చూసినయన్నీ మీకు జ్ఞాపకం ఉన్నాయి గదండీ! నేను వాట్ ఈస్ హెర్మెనెటిక్స్ అని చెప్పాను. ఓకే. నేను లాస్ట్‌లో ఓవర్‌వ్యూ చేస్తాను మళ్ళీ. సో, క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ గుడ్ ఇంటర్ప్రిటర్. సో, నువ్వు మంచి ఇంటర్ప్రిటర్ అయ్యుండాలంటే, మీకు కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. మీరు టీచర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్స్ ఉండాలి. మీరు డ్రైవర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్స్ ఉండాలి. కాబట్టి మరి మంచి ఇంటర్ప్రిటర్ అవ్వాలంటే కూడా మనకి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి గదా! కొన్ని అర్హతలుండాలి. సో, స్పిరిచ్యువల్ ప్రిపరేషన్. మరి దేవుని వాక్యాన్ని ముందుగా మనం ఇంటర్ప్రిట్ చేయాలన్నా మనము వి నీడ్ టు స్టార్ట్ విత్ ప్రేయర్. సో, ఇన్ క్రిస్టియన్ లైఫ్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ప్రేయర్. మనం ఏదైనా ప్రార్థనతోనే ప్రారంభిస్తాం. మన డేని గాని, మన ఏ వర్క్‌ని గాని. సో, ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు ఆ రోజు నువ్వు ఒక బుక్ తీసుకొని బుక్ స్టడీ చేద్దాం అనుకుంటున్నావు. దేవా! మరి నేను ఈరోజు ఈ ఫిలిపియన్ బుక్ స్టడీ చేద్దాం అనుకుంటున్నాను. ఆహ్, లార్డ్ హెల్ప్ మీ టు ఇంటర్ప్రిట్ ఇట్ ప్రాపర్‌లీ. సో, గివ్ మీ ద గైడెన్స్. దేవా! మీరు నాకు నాలెడ్జ్ ఇవ్వండి. సో, సెకండ్‌లీ వి నీడ్ టు డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్. అల్టిమేట్‌లీ ఇట్స్ గాడ్స్ వర్డ్. సో, గాడ్స్ వర్డ్ కెనాట్ బి ఇంటర్ప్రిటెడ్ విత్ హ్యూమన్ అండర్‌స్టాండింగ్ కదండీ! మానవ ఆలోచనలతో దేవుని వాక్యాన్ని మనం ఇంటర్ప్రిట్ చేయలేం. సో, యూ నీడ్ డివైన్ విజ్డమ్. సో, యూ షుడ్ టోటల్లీ డిపెండ్ ఆన్ ది ద హోలీ స్పిరిట్. నేను ఎప్పుడే ఒక విషయం చెప్తానేంటంటే, ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన గొప్ప కంపానియన్ ఎవరంటే పరిశుద్ధాత్ముడు. సో, ఇఫ్ యూ ఆర్ ఎ సేవ్డ్ బిలీవర్, ఇఫ్ యూ ఆర్ ఇఫ్ యూ యాక్సెప్టెడ్ జీసస్ క్రైస్ట్ యాస్ యువర్ పర్సనల్ సేవియర్,
నీకున్న గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటంటే నీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. సో పరిశుద్ధాత్ముడు నిన్ను అనేకమైన రీతిలుగా నిన్ను నడిపిస్తాడు, నీకు బోధిస్తాడు, నిన్ను ఆయన నేర్పిస్తాడు. హీఈస్ అవర్ టీచర్. సో యూ షుడ్ డిపెండ్ ఆన్ హిమ్. డిపెండ్ ఆన్ ద హోలీ స్పిరిట్. If you're preparing a good sermon, if you're going to lead a good Bible study, if you're going to lead a children youth group, whatever the situation may be, you need to be a good interpreter. So depend on the Holy Spirit. మూడవదిగా హ్యూమిలిటీ కదండి. సో ఇది దేవుని పని, దేవుని పరిచర్య. నేను నాకేదో వచ్చు, నాకేదో తెలుసు అని నేను టీచ్ చేయట్లేదు. దేవుడు నాకు ఇచ్చిన విషయాల్ని నేను వాళ్ళని ప్రకటిస్తున్న ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను బోధిస్తున్నాను, నేను ప్రకటిస్తున్నాను. కాబట్టి నేను నేర్చుకుంటున్నాను. నేను గుడ్ ఇంటర్ప్రిటర్ అవ్వాలంటే నేను తగ్గింపు కలిగి ఉండాలి. అండ్ అల్టిమేట్లీ జీసస్ క్రైస్ట్ ఈజ్ అవర్ రోల్ మోడల్. యేసు ప్రభువారే ఈ లోకంలో ఆయన తగ్గించుకొని వచ్చాడు. అండ్ యు నో హౌ హంబుల్ హీ వాస్. హీ వాస్ ఇక్కడ మనం ఈ లెంట్ సీజన్లో ఉన్నారు కాబట్టి నేను యేసు ప్రభువారు ఆ మేడగది మీద ఎంతవరకు తగ్గించుకున్నాడంటే ఆ శిష్యులు పాదాలు కడగడానికి కూడా ఆయన తగ్గించుకుని ఆయన ఆ యొక్క క్లాత్తో వాళ్ళ పాదాలు తుడిచాడు. సో హ్యూమిలిటీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ ఏ టీచర్ ఆర్ గాడ్స్ చైల్డ్. నాలుగోదిగా యూ హ్యావ్ టు హ్యావ్ లవ్ ఫర్ గాడ్స్ వర్డ్. నిజంగా దేవుని వాక్యాన్ని మీరు ప్రేమించే వారిగా ఉండాలి. ఇది అల్టిమేట్. నీకు దేవుని వాక్యం అంటే ప్రేమ లేకపోతే దాన్ని నువ్వు సరిగ్గా దాని లోపలికి వెళ్ళలేవు, దాన్ని డిగ్ చేయలేవు. నీకు ఇంకా తెలుసుకోవాలి, ఎక్స్ప్లోర్ చేయాలనే ఆలోచన ఉండదు. ఈరోజు చాలామంది ఏం చేస్తారంటే కాపీ పేస్ట్ సర్మన్ చేస్తారు. ఎవరో చెప్పిన కంటెంట్ ఉంటుంది, అంటే దేవుడు వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడారు, వాళ్ళకి దేవుడు ఇచ్చిన థాట్స్ని, అంటే థాట్స్ తీసుకోవటం పర్లేదు, కొన్ని థాట్స్ మనకి తీసుకోవచ్చు, కానీ దేవుడు వ్యక్తిగతంగా నీతో ఏం మాట్లాడతాడు, నీకేం నేర్పిస్తాడు, ఆ ప్యాసేజ్ని నువ్వు ఎలా ఇంటర్ప్రిట్ చేయాలి. కాబట్టి దాని కొరకు నువ్వు టైం కేటాయించాలి. యూ నీడ్ టు గివ్ టైమ్, యూ నీడ్ టు బీ లవర్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్. ద అల్టిమేట్ థింగ్ ఆఫ్ ఎ బిలీవర్, ఒక విశ్వాసిగా నాలో ఉండవలసిన మెయిన్ క్వాలిటీ ఏంటంటే దేవుని వాక్యం పట్ల ప్రేమ ఉండాలి. సో సో యూ హ్యావ్ టు, అందుకనే ఏం చెప్తారంటే వెన్ యు ఆర్ డూయింగ్, ఇఫ్ యూ వాంట్ టు బీ ఎ గుడ్ ఇంటర్ప్రిటర్, ఒక బైబిల్ బుక్ తీసుకొని కనీసం 3 times చదవాలి. ఒక పత్రిక అయినా లేకపోతే ఒక సామ్ అయినా ఏదైనా, ఈవెన్ బిఫోర్ యు ఆర్ గోయింగ్ టు ఇంటర్ప్రిట్ ద మెసేజ్, దాని గురించి నువ్వు తెలుసుకొని దాన్ని లోతుగా అధ్యయనం చేయాలనుకున్న దానికి ముందే కనీసం 3 సార్లు చదవాలి. ఇంకా ఇఫ్ యూ కెన్ రీడ్ మోర్ టైమ్స్, ఎవ్రీ టైమ్ గాడ్ స్పీక్స్ న్యూ థింగ్స్ కదా. సో ద మోర్ యూ స్పెండ్ విత్ గాడ్స్ వర్డ్, హీ విల్ టీచ్ యూ, he will give you the thoughts, he will guide you. Fifthly, willingness to obey the truth. సో ఈ ట్రూత్ మనం బయటికి తీసాం, వాక్యం నుంచి మనం ఇంటర్ప్రిట్ చేసి ట్రూత్ మనం బయటికి తీసాం, అంటే సత్యాన్ని మనం బయటికి తీసాం. ఆ సత్యాన్ని ముందు మనం ఎవరికి అప్లై చేసుకోవాలంటే నాకు నేను అప్లై చేసుకోవాలి. సో బిఫోర్ ఐ ప్రీచ్, ఐ షుడ్ బి ఏబుల్ టు ఫాలో వాట్ ద ట్రూత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ ప్రీచింగ్ టు మీ. సో దేవుని వాక్యము నాకేది బోధిస్తుందో, నేను ఈ స్టడీ ద్వారా నేనేం నేర్చుకున్నానో దానికి నేను విధేయుడైన దాన్ని నేను పాటించినప్పుడు, దాన్ని ప్రకటించినప్పుడు అది ఇంకా మీ ప్రీచింగ్ కానీ మీ టీచింగ్ కానీ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో దీస్ ఆర్ సమ్ గుడ్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఎ గుడ్ ఇంటర్ప్రిటర్. విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. యా. సో బేసిక్ రూల్. So this is always a basic rule that you have to you have to remember, sorry. What is this basic rule ante? Scripture always interprets scripture. అంటే బైబిల్ తనను తాను వివరించుకుంటుంది. స్క్రిప్చర్ ఇంటర్ప్రిట్స్ స్క్రిప్చర్. ఇప్పుడు మీరు బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు కొన్ని వాక్య భాగాలు ఉంటాయి, మీకు త్వరగా అర్థమైపోతాయి, ఈజీగా అర్థమైపోతాయి. సో దే ఆర్ కాల్డ్ క్లియర్ ప్యాసేజెస్. ఈ క్లియర్ ప్యాసేజెస్ మనం అర్థమయ్యే ప్యాసేజెస్ ఉంటాయి, కొన్ని బాగా డిఫికల్ట్ ప్యాసేజెస్ ఉంటాయి. అవి మనం చదువుకోవాలంటే అది చాలా స్టడీ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డిఫికల్ట్ ప్యాసేజెస్ అర్థం చేసుకోవటానికి మనం ఏం వాడుకోవాలి అంటే, ఎలా అది అర్థం చేసుకోవచ్చు అంటే, త్రూ ఏ ప్యాసేజ్ దట్ యు అండర్స్టూడ్ దట్ క్లియర్లీ. అంటే ఒక క్లియర్గా అర్థమైన ప్యాసేజెస్ నుంచి
కొన్ని డిఫికల్ట్ ఉండే ప్యాసేజ్ని అర్థం చేసుకోవటానికి స్క్రిప్చర్ తనకు తానుగా ఇంటర్ప్రిట్ చేసుకుంటుంది. ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్ హియర్ ఆన్ ద స్లైడ్. వీ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్, ఎఫిషియన్స్ 2:8-9. బై ద వే, ఈ వర్స్ మీకు బై హార్ట్ రావాలి. కొన్ని వర్సెస్ బై హార్ట్ రావాలి. ఇందాక 2 తిమోతి 3:16 అన్నాను. ఇలా కొన్ని వచనాలు మీకు కంటతో వచ్చేయాలి. ఎఫెసియన్స్ 2:8-9 ఏం చెప్తుంది? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవరుడును అతిశయపడ వీల్లేదు. సో ఈ వచనంలో ముందు మీరేం చూడాలంటే, అంటే వాట్ ఆర్ ద కీ వర్డ్స్ ఇన్ దిస్ వర్స్? ఈ వచనంలో కొన్ని కీవర్డ్స్ మీరు చెప్తారా? కొన్ని కీవర్డ్స్ ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను. సో ఇన్ ఎఫిషియన్స్ 2:8-9 ఐ కెన్ సీ అట్లీస్ట్ 5 కీవర్డ్స్. ఏదన్నా కీవర్డ్స్ చెప్పండి మీకు తెలిసినవి. Salvation, సారీ, సాల్వేషన్. సో రక్షణ, ఓకే, దట్స్ ఎ Krupa, గుడ్ వర్డ్. కృప, గ్రేస్ చూస్తున్నాం, ఓకే. ఏంటండి? ఫెయిత్. క్రియలు, ఫెయిత్. ఫెయిత్, విశ్వాసం. వెరీ గుడ్. సో విశ్వాసము, కృప, రక్షణ, ఇంకా ఇంకేమైనా చెప్తారా? సో ఓకే, ఎనీవే దీస్ ఆర్ సమ్ గుడ్ కీవర్డ్స్. సో ఇప్పుడు ఇంకొక వచనం మనం చూద్దాం. జేమ్స్ 2:17. జేమ్ 2:17లో అక్కడ ఏమని మాట ఉందంటే, మనందరికి తెలిసిన మాట అది కూడా, క్రియలు లేని విశ్వాసము మృతము అని ఉంటుంది. సో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దాని ముందు కాంటెక్స్ట్లోకి వెళ్తే, ఇక్కడ ఈ ప్యాసేజ్ నాకు జేమ్స్ 2:17 అర్థం కావట్లేదు. ఫెయిత్ ప్రొడ్యూసెస్ గుడ్ వర్క్స్ అన్నాడు. సో ఇప్పుడు నేనేం చూస్తున్నానంటే, దాని ముందు ఎప్పుడైనా ఒక వచనం ఎప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలంటే, ఆ ముందు ఏముంది కూడా చదవాలి, ఆ తర్వాత వచనాలు కూడా మనం చదవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏమనుంది? సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరి నాటికి భోజనం లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనా శరీరకంగా కావాల్సిన వాటి ఇవ్వకుండా సమాధానంగా వెళ్ళండి, చలి కాచుకొనండి, తృప్తి పొందండి అని చెప్పిన ఎడల అది ఏం ప్రయోజనము? అలాగే విశ్వాసము క్రియలు లేని అయితే అది ఒంటిగా ఉండి మృతమగును. సో ఇక్కడ మనకి ఈ 2 వర్సెస్ నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈ 2 వర్సెస్ని మనము చక్కగా అర్థం చేసుకుంటే ఫుల్ అండర్స్టాండింగ్ వస్తుంది. వాస్తవానికి మనందరికీ తెలిసినట్లుగా సాల్వేషన్ దగ్గరికి వెళితే, మనందరం కూడా ఎలా రక్షించబడ్డాం అంటే, విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడ్డాం. బై ఫెయిత్ త్రూ గ్రేస్ కదండి. నువ్వు రక్షించబడటానికి ఏదన్నా మంచి క్రియలు చేసావా? లేకపోతే అవేమన్నా దేవుడు వాటిని పరిగణలో తీసుకున్నాడంటే, మన మంచి క్రియలు ఎవరి కూడా మనల్ని రక్షించలేదు. సో అవర్ గుడ్ వర్క్స్ విల్ నాట్ సేవ్ అస్. వీఆర్ ఆల్ సేవ్డ్ త్రూ గ్రేస్, బై గ్రేస్ త్రూ ఫెయిత్. మరి విశ్వాసము ద్వారా కృపచేతనే మనం రక్షించబడ్డాం. సరే, సో ఇక్కడ ఫెయిత్ అనేది దేని కొరకు ఉపయోగపడిందంటే, నేను రక్షణలోనికి రావటానికి ఉపయోగపడింది. సో మరి ఈ ఫెయిత్, ఒకవేళ నాలో ఫెయిత్ ఉంది అని నేను చెప్పుకోవాలంటే నేనేం చేయాలి అంటే, జేమ్స్ ఏం చెప్తున్నాడంటే, యూ హ్యావ్ టు డూ గుడ్ వర్క్స్. అంటే నీలో ఫెయిత్ ఉంది, మంచిదే. మరి ఎవరైనా అవసరతలో ఉన్నప్పుడు, అతనికి నువ్వేమన్నా సహాయం చేయగలిగినప్పుడు, నువ్వు అతనికి చేయగలిగితే అది చేయిస్తున్నప్పుడు అది నిజమైన విశ్వాసం అవుతుంది. అంటే నువ్వు రక్షణ పొందటానికి నీకు గుడ్ వర్క్స్ అవసరంలా. రక్షణ ఏమో ఇట్స్ ఎ గిఫ్ట్. అది విశ్వాసం ద్వారా కృపచేతనే దేవుడికి తన కృపలో ఆయన నిన్ను ప్రేమించి నేను రక్షించుకున్నాడు. అయితే రక్షించబడిన మనలో ఏముండాలంటే గుడ్ వర్క్స్ ఉండాలి. సో ఈ ప్యాసేజ్ మన ఈ లైన్ అంటే ఈ వర్సెస్ మనం అర్థమవుతుంది కదండి. సో సాల్వేషన్ ఇస్ బై గ్రేస్ త్రూ ఫెయిత్, అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్ యూ ఆల్వేస్ డూ గుడ్ వర్క్స్. నీలో మంచి క్రియలు ఉంటాయి. సో ఇలా మనం అర్థం చేసుకోవచ్చు. సో స్క్రిప్చర్ ఆల్వేస్ ఇంటర్ప్రిట్స్ స్క్రిప్చర్. అందుకనే ఒక వర్స్ తీసుకొని అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్లో మనము చెప్తే అది
రాంగ్ టీచింగ్ అవుతుంది. ప్రతి వర్స్‌కి ఏదో ఒక వర్స్ మనకి బ్యాకింగ్ ఉంటది. సో, ఫెయిత్ ప్రొడ్యూసెస్ గుడ్ వర్క్స్ అని మనం ఇక్కడ నేర్చుకున్నాం. సో, వీల్ గో టు ద నెక్స్ట్ టాపిక్ నెక్స్ట్ స్లైడ్. హియర్ వి హావ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. మరి మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అనే క్లాస్ అంటున్నాను కాబట్టి, ఐ హావ్ 10 మినిట్స్. అంటే ఇఫ్ యూ హావ్ టు క్లోజ్ బై 8:30. ఐ డోంట్ నో వి ఆర్ హౌ మచ్ టైమ్ వి హావ్ అండి? ఎనీవే 8:30 వరకు బ్రదర్. అప్ టు 8:30 బ్రదర్. 8:30. సో వీల్ సీ దిస్ ఎగ్జాంపుల్ ఫర్ ఇంటర్ప్రిటేషన్. మనందరికి తెలిసిన వచనము ఇది. ద లార్డ్ ఇస్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. సో యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలుగదు. సో మనం ఇంటర్ప్రిట్ చేయాలనుకుంటున్నాం. సో మనం ఇంటర్ప్రిట్ చేసి దీన్ని వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే వీ నీడ్ టు యూజ్ సమ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. సో దేర్ ఆర్ ఆల్వేస్ 3 థింగ్స్ ఇన్ ఇంటర్ప్రిటేషన్ కదండి. అబ్జర్వేషన్, ఇన్ ఎనీ గుడ్ బైబిల్ స్టడీ దేర్ ఆర్ 3 థింగ్స్ దట్ వీ నీడ్ టు ఫాలో. అంటే ఇండక్టివ్ బైబిల్ మెథడ్లో 3 విషయాలు ఉంటాయి. అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్. అంటే పరిశీలించుట, వ్యాఖ్యానించుట, అన్వయించుట. సో దిస్ ఇస్ కాల్డ్ ఇండక్టివ్ బైబిల్ మెథడ్. ఈ 3 విషయాలు మనము చేయాలి. సో అబ్జర్వేషన్, ముందుగా మనం అబ్జర్వ్ చేద్దాం. హూ ఈస్ ద రైటర్ హియర్ అండి? ఎవరు రాస్తున్నారు ఈ కీర్తన? దావీదు. దావీదు కీర్తన. సో ఇక్కడ దావీదు ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి అంటున్నాడు. సో ఇట్స్ ఎ మెటాఫారికల్ వే ఆఫ్ ప్రజెంటింగ్. అంటే దావీదు ఇక్కడ దేవుడిని ఎవరితో పోల్చాడంటే కాపరితో పోల్చాడు. సో తన్ను తాను ఎలా పోల్చుకున్నాడు అంటే షీప్, ఒక గొర్రెగా పోల్చుకున్నాడు. సో ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సినవి ఏంటి అంటే పర్సనల్ నేచర్. అంటే ద గాడ్ హూమ్ వి వర్షిప్ ఇస్ అ పర్సనల్ గాడ్. అంటే నేను ఆరాధించే దేవుడు, ఆయన నాకు వ్యక్తిగతమైన దేవుడు. ఈయన నా కాపరి. ఇట్స్ అ పర్సనల్. సో ఇది ఒక వ్యక్తిగతంగా నేను అనే అబ్జర్వ్ చేశాను. ఇట్స్ అ పర్సనల్ నేచర్. రెండోదిగా ఇప్పుడు ఇంటర్ప్రిటేషన్ పార్ట్కి వస్తున్నా. దేని గురించి మాట్లాడుతుంది ఈ వర్స్ అంటే ఇట్ టాక్స్ అబౌట్ కంప్లీట్ ప్రొవిజన్. అంటే సంపూర్ణమైన సమకూర్పు. అందుకనే ఐ షల్ నాట్ వాంట్, నాకు లేమి కలగదు. సో కాపరిగా యేసయ్య ఆయన నా అక్కర్లు తీర్చే దేవుడై ఉన్నాడు. ఆయన నా అవసరాలు తీరుస్తాడు. ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలంటే హీ సప్లైస్ ఆల్ యువర్ నీడ్స్. బట్ ఆయన హీఈస్ నాట్ ఎ గాడ్ నీకు కావాల్సిన ఏదేదో పెద్ద పెద్ద కోరికలుంటే అది తీర్చే దేవుడు కాదు. మన అవసరాలు తీర్చే దేవుడు. మనకి ఎప్పుడు ఏది అవసరమో అది తీరుస్తాడు. సో ఇందులో అవసరాలు, కోరికలు మనం ఆ డిఫరెన్స్ పట్టుకోవాలి. సో గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఈజ్ ఎ పర్సనల్ గాడ్. నా దేవుడు నాకు వ్యక్తిగతమైన దేవుడు, నాకు కాపరి, నాకు సంపూర్ణమైన సమకూర్పు కలుగు చేసే దేవుడు. నా అవసరాలు ఆయన తీర్చే దేవుడు. సో ఇది నేను నేర్చుకున్నాను. సో దీన్ని అప్లికేషన్గా వ్యక్తిగతంగా నేను దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే టోటల్ కంట్రోల్. నేను నా కాపరికి నా యేసయ్య చేతికి నా జీవితాన్ని పూర్తిగా అప్పగిస్తున్నాను. అంటే ఆయన నా కాపరిగా ఉంటే నన్ను నా జీవితాన్ని నేను కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను కాపరి చేతిలో ఉన్నాను కాబట్టి ఆయన నా కాపరిగా ఉండి నాకు నడిపిస్తాడు. సో నేను నా జీవితాన్ని నాకు నేనుగా నడిపించుకోవటం కాదు, నేను కాపరి అయిన యేసయ్య చేతిలో పెడుతున్నాను. ఆయనకి టోటల్గా అన్ని విషయాల మీద నేను ఆధారపడుతున్నాను. ఐ గివ్ మై లైఫ్ టోటల్ కంట్రోల్ టు మై షెపర్డ్. నేను అన్ని విషయాల్లో నేను ఆధారపడతాను. ఐ విల్ డిపెండ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆన్ మై షెపర్డ్ విత్ రిగార్డ్ టు మై డైలీ లివింగ్, డైలీ నీడ్స్. సో ఈ విధంగా ఒక బిలీవర్ కెన్ ట్రస్ట్ ఆన్ గాడ్స్ కేర్. అంటే ఒక విశ్వాసి దేవుని మీద ఆధారపడి, దేవుడు తన వ్యక్తిగతమైన దేవుడు కాబట్టి ప్రతి అవసరాలు ఆయన సమకూరుస్తాడు. ఆయన ప్రతిదీ మనకి అవసరమైన దాన్ని ఆ టైంలో దయచేసే దేవుడని, నేను సంపూర్ణంగా ఆయన మీద ఆధారపడొచ్చని, ఆయనలో కాపుదల, భద్రత, క్షేమం ఉంది అని నేను ఈ యొక్క ఒక్క వర్స్‌ని తీసుకొని ఈ రీతిగా నేను ఇంటర్ప్రిట్ చేస్తున్నాను. సో విల్ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఇట్స్ అన్ యాక్టివిటీ కదండి. ఇప్పుడు మనం ఒక యాక్టివిటీ చేయబోతున్నాం. మనందరికీ ఇది బై హార్ట్ వచ్చు.
Philippians 4:13, I can do all things through Christ who strengthens me. అంటే నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. సో ఇప్పుడు మీరు ఈ 3 థింగ్స్‌ని మీరు ఇప్పుడు చేస్తారు. ఇప్పుడు మనం ఇండక్టివ్ బైబిల్ మెథడ్‌లో మనం నేర్చుకున్న 3 విషయాలేంటంటే అబ్జర్వేషన్, ఇంటర్ప్రిటేషన్ అండ్ అప్లికేషన్. సో ఇప్పుడు నౌ వి హావ్ 5 మినిట్స్ అట్‌లీస్ట్. మీ బుక్స్ ఓపెన్ చేయండి. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. ఈ ఈ వర్స్‌లో యాక్చువల్‌గా ఏం చేయాలంటే చాప్టర్ అంతా చదవాలి. కానీ ప్రీవియస్ తర్వాత వర్స్ చూడాలి. మనం తర్వాత టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా స్టడీ చేయాలన్నప్పుడు పూర్తి చాప్టర్ చదవాలి. కొన్ని క్వెషన్స్ అడగండి. ఆస్క్ సమ్ గుడ్ క్వెషన్స్. ఆ క్వెషన్స్ నేను చెప్తాను, మీరు రాసుకోండి. ఎవరు మాట్లాడుతున్నారు? సో యూ నీడ్ టు ఆన్సర్ దట్. ఇప్పుడు చెప్పొద్దు, మీరు రాయండి. ఎవరితో మాట్లాడుతున్నారు? హూ ఆర్ ది ఆడియన్స్? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు? ఆథర్ ఎక్కడున్నాడు? ఆడియన్స్ ఎక్కడున్నారు? ఏం మాట్లాడుతున్నాడు ఆథర్? ఇందులో ఆథర్ ఉద్దేశం ఏంటి? ఈ వచనం రాయటంలో గ్రంథకర్త ఉద్దేశం ఏంటి? దానికంటే ముందు ఈ లిటరరీ జానర్ ఏంటి? ఇది ఏ సాహిత్యం కింద వస్తుంది? తర్వాత వాట్ ఆర్ ద కీ వర్డ్స్ ఇన్ దిస్ వర్స్? ఇంకేమన్నా ముఖ్యమైన పదాలు దీంట్లో ఉంటే నేర్చుకోండి. సో వాట్ ఈస్ ద రియల్ మీనింగ్? అంటే మీరు అబ్జర్వ్ చేసి ఈ రియల్ మీనింగ్ ఇంటర్ప్రిట్ చేయాలి. ఆ రూల్స్ అన్ని మీరు ఆర్ గోయింగ్ టు యూజ్ ద రూల్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ఇంటర్ప్రిట్ దిస్ వర్స్. సో ఐ విల్ గివ్ యూ లైక్ 5 మినిట్స్. యూ కెన్ రైట్ ద క్వశ్చన్స్ ఆన్సర్ అండ్ తర్వాత నేను అడుగుతున్నప్పుడు మీరు ఎవరైనా ఒకళ్ళు చెప్పొచ్చు. లేకపోతే ఎనీవన్ కెన్ టేక్ ద మైక్ అండ్ డూ దిస్ యాజ్ ఎ క్లాస్ యాక్టివిటీ. ఫైనల్గా అప్లికేషన్ కూడా రాయాలి. హౌ డూ ఐ అప్లై దిస్ వర్స్ టు మై ప్రజెంట్ కాంటెక్స్ట్? Basing on the verse first, Philippians 4:13. I think you can do it in 2 minutes or 3 minutes. So we have 1 more minute and ఎవరన్నా రెడీగా ఉంటే you can take the mic and you can just explain to us what you have learned from the questions. బ్రదర్ ఇప్పుడు చెప్పిన క్వశ్చన్స్ కి ఆన్సర్స్ మీరు రాసేసినట్లయితే ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని మీరు చెప్పచ్చండి. ఎవరైనా పర్లేదు. ఇనిషియేట్ తీసుకుంటే మిగతా వాళ్ళు కూడా కొంచెం భయం పోయి చెప్తారు. Yeah, anyone can take initiative, please. Yeah. జస్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ లాగానే ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు కదండి బ్రదర్, ఆ ఎగ్జాంపుల్ లానే దీన్ని ఎట్లా ఇంటర్ప్రెట్ చేయొచ్చో క్వశ్చన్స్ ఇచ్చారు కదా, ఆ విధంగా. అన్న కాంటెక్స్ట్ ఐ ఫీల్ లైక్ అది ఒక వాళ్ళు ఫిలిప్పీ సంఘం వాళ్ళు
పౌలుకి ఆర్థిక అంటే చందా రూపంగా వాళ్ళు సహాయంగా చేస్తూ వచ్చారు. ఉమ్, ఆ సమయంలో ఆ ఆయనకున్న కొదువు తీరుస్తూ వచ్చారు. అదే విధంగా వేరే సంఘాలకు కూడా ఫిలిప్పి సంఘము ఆర్థికంగా హెల్ప్ చేస్తూ వచ్చారు. ఆ ఓకే ఆ సమయంలో పౌలు ఏం చెప్తున్నారంటే, మీరు సహాయం చేస్తున్నారు, మీరు చెయ్యాలని కాదు నేను చెప్పట్లేదు, కానీ మీరు చేస్తున్నందుకు కృతజ్ఞతగా ఉన్నాను. కానీ ఎట్టి స్థితి అయినా గాని ఏ స్థితిలో అయినా గాని దేవుడు బలపరచకపోతే మనం బలపరచబడము. ఆయన బలపరుస్తున్నాడు కాబట్టి నేను సమస్తం చేయగలుగుతున్నా అని అంటున్నాడు. అది ఐ ఫీల్ లైక్ కాంటెక్స్ట్. ఇఫ్ ఎనీథింగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. ఓకే సో నేను యూ హ్యావ్ టోల్డ్ ది అప్లికేషన్ పార్ట్. అయితే నేను కొన్ని క్వశ్చన్స్ అడిగాను. ఫస్ట్ ఏంటంటే ఓకే, సారీ. అక్కడ నుంచి ఎవరు మాట్లాడుతున్నారు? పౌల్ యా గారు మాట్లాడుతున్నారు. పౌల్ గారు మాట్లాడుతున్నారు టు ఫిలిప్పి. ఫిలిప్పి సంఘం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఐ థింక్ ఆయన జైలు, సారీ ఐ అంతే. డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. జైల్లో నుంచి అనుకుంటున్నాను. హౌస్ అరెస్ట్ నుంచి మాట్లాడుతున్నారు. చెరసాల నుంచి మాట్లాడుతున్నారు. సో ఆథర్ ఉద్దేశం ఏంటి? ఆ, మొత్తం వాళ్ళు చేసే పని మంచి పనే అని చెప్పడం, కానీ ఎట్టి స్థితి అయినా కానీ దేవుడు ప్రొవైడ్ చేస్తాడు అని చెప్పడమా? ఓకే. సో ఇట్స్ అన్ ఎంకరేజ్మెంట్ కదా ఉద్దేశం ఆ, ఇక్కడ ఎంకరేజ్మెంట్. ఇట్స్ అదే అన్ ఎంకరేజ్మెంట్ టు ద ఫిలిప్పి చర్చ్. సో ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ అని ఒక ఎంకరేజ్మెంట్. నన్ను బలపరచు అని అందే. సో మంచిగా కాంటెక్స్ట్ తీశారు, బాగుంది. ఆ టైంలో కొంత బహుమానం లేకపోతే కొంత ఆర్థిక సహాయం పౌలు గారికి అందించబడింది. ఇవన్నీ కూడా బహుమానాలు తీసుకున్న తర్వాత తిరిగి వారికి ఉత్తరం రాస్తూ ఆ లెటర్లో ఈ పాయింట్ని ఆయన ఈ మాటని కోట్ చేశారు. వెరీ గుడ్. సో ఐ థింక్ యు ఆర్ ఇన్ ద కాంటెక్స్ట్. వెరీ గుడ్. సో అప్లికేషన్ పార్ట్లో కూడా మీరు చక్కగా దాన్ని చక్కగా అన్వయించారు. మరి ఈ విధమైన ఆర్థిక సహాయాన్ని నేను జైల్లో ఉన్నప్పుడు కూడా నేను పొందుకున్నాను. కాబట్టి నన్ను బలపరిచిన దేవుడి ద్వారా నేను ఏ కార్యాన్నైనా చేస్తానంటూ ఇది ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ దిస్ మెటీరియల్ థింగ్. మనం ఏ విషయంలో అయినా నన్ను బలపరిచే దేవుడు, ఆయన ద్వారా నేను ఏ కార్యాలు చేస్తాను. కాబట్టి నేను ఇప్పుడు క్లాస్ తీసుకుంటున్నాను. ఆయన నన్ను బలపరుస్తున్నాడు. కాబట్టి ఆయన ద్వారా నేను చేస్తున్నాను. మీరు వర్క్ చేస్తున్నారు. మీ ప్రొఫెషన్‌లో మీరున్నారు. సో, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. సో, నా సొంత శక్తితో కాదు, నా యొక్క జ్ఞానంతో కాదు గానీ, నన్ను బలపరిచే వాని ద్వారా నేను చేస్తున్నాను. సో, దట్ ఇస్ ది అప్లికేషన్ పార్ట్. వెరీ గుడ్. థాంక్ యూ. సో విల్ గో టు ద లాస్ట్ స్లైడ్. ఐ థింక్ వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ ద టైమ్. ఈరోజు మనం తీసుకున్న క్లాస్ హెర్మినెటిక్స్. ఇట్స్ అబౌట్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద బైబిల్. వీ హ్యావ్ సమ్ రూల్స్ అండ్ ప్రిన్సిపల్స్. తర్వాత దానికి ఎక్సజీసిస్కి ఉండే డిఫరెన్స్ మీకు చెప్పాను. అదేమో ప్రాక్టికల్గా అప్లై చేయటం. సో ఇక్కడ కాంటెక్స్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో మనం ఎప్పుడు కూడా ఆ సందర్భం ఏంటి, ఏ సందర్భంలో ఆ మాట వాడారు, ఆ సందర్భము ఒరిజినల్ ఆథర్ యొక్క ఇంటెంట్ మనం తెలుసుకోవాలి. అందుకనే ఈ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మనం బాగా చదవాలి. ఇక్కడ పాల్ అది లెటర్ ఫిలిప్పీకి రాశాడు. ఎప్పుడు రాశాడు? సమ్ ఏడి ఐ డోంట్ నో ఆఫ్టర్ 60 అనుకుంటా. సో అవన్నీ కూడా హిస్టారికల్ సెట్టింగ్ ఏంటి, ఆ నేపథ్యం ఏంటి, అసలు ఫిలిప్పీ చర్చ్ ఎప్పుడు ఫామ్ అయింది, ఇవన్నీ కూడా మనం తీసుకుంటూ ఆ కాంటెక్స్ట్లో మనం అట్లా చదువుతాం. సో దీనన్నిటికి కూడా స్పిరిచువల్ ప్రిపరేషన్ ఇస్ నెసెసరీ ఫర్ ఇంటర్ప్రిటేషన్. సో మనం ఆత్మీయమైన సిద్ధపాటు, ఆధ్యాత్మికంగా మనం ఎంత సిద్ధపడాలి ఈ ఇంటర్ప్రిట్ చేయడానికి. కాబట్టి వీ నీడ్ టు ప్రిపేర్ ప్రేయర్ఫుల్లీ. దేవుని వాక్యాన్ని సరిగ్గా ఇంటర్ప్రిట్ చేయడానికి ప్రార్థనాపూర్వకంగా మనము సిద్ధపడాలి అని ఈరోజు దిస్ ఇస్ జస్ట్ మై ఫస్ట్ క్లాస్. అండ్ డిపెండింగ్ ఆన్ ద షెడ్యూల్, సిస్టర్ విల్ లెట్ యు నో ద రిమైనింగ్ క్లాసెస్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ వెరీ పేషెంట్ అండ్ లిజనింగ్ to me, and I thank Sister Esther also for giving me this opportunity. If anyone can pray, we can close this session. Can anyone voluntarily pray? Evan ప్రార్థన చేస్తారా విన్నదాన్ని బట్టి? ఓకే, నేనే ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా ఘనమైన దేవ, నీకు వందనాలు, నీకు స్తుతులు స్తోత్రాలు. ఈరోజు ఈ రీతిగా ఈ కోర్స్ ద్వారా ఆన్లైన్ ప్లాట్ఫామ్తో ఈ స్టూడెంట్స్ని కలవటానికి హెర్మెనెటిక్స్ దేవా, మరి ప్రిన్సిపల్స్ ఆఫ్
ఇంటర్ప్రిటేషన్, ఆ మెథడ్స్, ఇంట్రడక్షన్ క్లాస్లో మీరు తోడుగున్న విధానం బట్టి మీకు వందనాలు దేవా. మరి ఆసక్తిగా వచ్చిన ప్రతి స్టూడెంట్ని బట్టి మీకు వందనాలు తెలియజేసుకుంటున్నాం. డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ నుంచి, మరి డిఫరెంట్ వర్క్ ప్రొఫెషన్స్ నుంచి వారు వచ్చి నేర్చుకుంటున్న విధానాన్ని బట్టి మీకు స్తుతులు తెలియజేస్తున్నాం. వారు చేస్తున్న కోర్స్ అంతలో కూడా మీరు తోడుగుండండి. ఈ హెర్మినెటిక్స్ టాపిక్స్లో కూడా మిగతా విషయాలు కూడా మీ ఆత్మదేవ మీ సన్నిధిని మాతో ఉంచి నడిపించండి. మీరే మా జ్ఞానం దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. చక్కగా ఈ హెర్మినెటిక్స్ టాపిక్ నేర్చుకొని మంచి ఇంటర్ప్రిటేషన్ మేము చేయగలిగి మరి మంచి అవుట్పుట్ మేము తీసుకొని రావడానికి మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ దినమంతట్లో కూడా మీరు తోడు నడిపించండి. మీకు మహిమార్థంగా జీవించడానికి కృపను గురించమని రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెడుకుంటున్నాం తండ్రి.